హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈవినింగ్ ఒక మంచి స్నాక్ ఐటెంని చూడబోతున్నాము. చాలామంది మినప వడలు, అలసంద వడలు, ఈ రకరకాల వడలు చేసుకుంటూ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్కి, అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు నేను కొంచెం కొత్తగా మొక్కజొన్న వడలను చేయబోతున్నాను. ఈ మొక్కజొన్న వడలు నేను కూడా చేయడం ఫస్ట్ టైమే. నేను కూడా ఈ రెసిపీని యూట్యూబ్లో చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కూడా చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోలోకి వెళ్దామా? ముందుగా మనం మొక్కజొన్నలను తీసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 4 మొక్కజొన్నలు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు మొక్కజొన్న విత్తనాలను ఎలా సపరేట్ చేసుకోవాలి. నేను 2 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను సండే రోజు ఏం పెట్టాలబ్బా వీడియో అని. ఇంకా సడన్గా 3rd డే మా తాత వచ్చాడనమాట. ఆయన మొక్కజొన్నలు తీసుకొని వచ్చాడు. సో అందుకోసమే మొక్కజొన్నలతో ఏదైనా రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లా మొక్కజొన్న గారెలు, అదేవిధంగా మొక్కజొన్న వడలు ఇట్లా అని చెప్పేసి రకరకాల పేర్లతో చాలా వీడియోసే వచ్చాయి. సో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే మొక్కజొన్న వడలను అయితే చేస్తున్నాను. నేను కూడా ఈ రెసిపీని చేయడం ఫస్ట్ టైము. ఇంకా ఈ విధంగా మనము ఒలుచుకున్న తర్వాత విత్తనాలను వాటర్లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి కదా. సో అందుకోసమే మనం ఒక 1 అవర్ వీటిని వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం మృదువుగా తయారవుతాయి. అదేవిధంగా మిక్సీలో గ్రైండ్ కావడానికి చాలా ఈజీ అవుతుంది. సో అందుకోసమే మనం దీన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ½ అన్ అవర్ నానబెట్టాను, ఎందుకంటే టైం లేకుండే నాకు. మీరైతే ఖచ్చితంగా ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టుకోండి. నేను ½ అన్ అవర్ ఎందుకు నానబెట్టానంటే చాలా వరకు లేతవే ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ½ అన్ అవర్ సరిపోతుంది అని చెప్పేసి నేను ½ అన్ అవరే నానబెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనము వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనము వడలు వేసే ముందర యూజ్ చేస్తాము. ఈ విధంగా ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము ఆల్రెడీ వడల పిండిని తయారు చేసుకునేటప్పుడు ఆనియన్ యూజ్ చేస్తాము. సో అందుకోసమే జస్ట్ ఒక ఆనియన్ని మాత్రమే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆనియన్ని తీసుకోండి. ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్ వచ్చేసి మనము ఈ మొక్కజొన్న విత్తనాలు మిక్సీ పడతాం కదా, అప్పుడైతే యూజ్ చేస్తాము. ఇంకా ఈ ఆనియన్ కట్ చేయడం అయిపోయిన వెంటనే మళ్ళీ పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఈ చిన్నగా కట్ చేసుకున్న వచ్చేసి మనం వడలు వేసే ముందు యూజ్ చేస్తాము. ఇప్పుడైతే మొక్కజొన్న వడ పిండిని మనం తయారు చేసుకుందాము. ఫస్ట్ మనము నానబెట్టిన మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మామూలుగా అయితే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కాకుండా ఇంకొన్ని అనమాట ఇట్లా దొడ్డుగా అంటే లావుగా ఉండే విధంగా కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, మళ్ళీ ఇందులోకి మనం ఇప్పుడు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పౌడర్ యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకుందాము. కల్లుప్పు వల్ల టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమే కల్లుప్పుని యూజ్ చేశాను. ఇంక ఇప్పుడు మనము మిక్సీ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనము వడ బ్యాటర్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేసుకోవాలి. మరి బరకగా ఉండకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. మృదువుగా ఉంటే మనకు వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకటికి 2 సార్లు చూసుకొని మనకు బ్యాటరు వడలు వేయడానికి ఏ విధంగా ఉండాలో అలా వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటికి 2 సార్లు మిక్సీకి వేసాను కదా, సో అందుకోసమే బ్యాటర్ కరెక్ట్గా వచ్చిందో లేదో స్పూన్తో చెక్ చేస్తున్నాను అనమాట. బ్యాటర్ అయితే ఇంకొంచెం ఒకసారి మెదిగితే బాగుంటుంది. మామూలుగా అయితే ఇందులో వాటర్ వేసి మిక్సీ పడుతుంటారు, అట్లయితే చేయొద్దండి. ఒకవేళ మీ గింజలు నానినప్పటికీ కూడా మృదువుగా రాలేదు అని అనిపిస్తే లైట్గా కొన్ని వాటర్ వేసుకోండి అంతే. నేనైతే ఇక్కడ వాటర్ అయితే యూజే చేయలేదు. బ్యాటర్ అయితే కరెక్ట్ వడల పిండి ఏ విధంగా మనకి కావాలో అదే విధంగా అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న గింజలు లేతవి. సో అందుకోసమే నాకైతే వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఒకసారి మీరే చూడండి, బ్యాటర్ చాలా కరెక్ట్గా పట్టేశాను నేనైతే. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా నేను చెప్పినవన్నీ పాటిస్తూ బ్యాటర్ని పట్టినట్లయితే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాటరు. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని వేసిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి.
ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్న సైజులోనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే వడలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఒకసారి నేను ట్రై చేస్తున్నాను అనమాట, బ్యాటర్ కరెక్ట్గా వచ్చిందా లేదా, వడలు సరిగ్గా వస్తాయా రాలేదా అని చెప్పేసి. ఒకసారి మీరు కూడా వేసే ముందు ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి అది పర్ఫెక్ట్గా నిలబడిందంటే వేయడానికి ఈజీగా ఉంటుంది మీకు. నేను ఇందులోకి పసుపును యాడ్ చేయడం మర్చిపోయానండి. పసుపును కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా పసుపును యాడ్ చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టాను. ఈ బాండీ వచ్చేసి లైట్గా హీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి చెమటలు ఎలా గారిపోతున్నాయో, కిచెన్లోకి వస్తే చాలు చెమటలు గారిపోతున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు ఎలా కుక్ చేస్తారో ఏంటో ఈ కిచెన్లలో ఉండేసి. ఇంకా ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. సో అందుకోసమే నేను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ఏంటి ఈ కలర్లో ఉంది అని అనుకుంటున్నారా, దీన్ని ఆల్రెడీ బజ్జీలు కాల్చడానికి యూజ్ చేస్తాం. సో అందుకోసమే ఇప్పుడు వడలు కాల్చడానికి కూడా ఇదే ఆయిల్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ వేడవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో అయితే వేడి చేసుకోవాలి. సో అందుకోసమే ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి, అదేవిధంగా మన బ్యాటర్లో సాల్ట్, కారం అవన్నీ సెట్ అయినాయా లేదా తెలుసుకోవడానికి ఫస్ట్ కొంచెం బ్యాటర్ని ఆయిల్లో వేసేసుకోండి. ఇంకా అది కాల్చిన తర్వాత మనం దాన్ని టేస్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏం తక్కువైంది అనేది తెలుస్తుంది. అన్ని వడలు వేసేసిన తర్వాత సాల్ట్ సెట్ కాకపోతే బాగుండదు కదా, సో అందుకోసమే ఫస్ట్ ఇలా టెస్ట్ అయితే చేయండి. ఇంకా దీంట్లో అయితే అన్నీ ఓకే అయినాయి. సో అందుకోసమే ఇంకా మనం వడలు అయితే వేసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం బ్యాటర్ ఆయిల్లో వేయడం చాలా ఈజీ బోండాల్లాగా, బట్ వడలు వేయడమే చాలా కష్టము. నేనైతే బోండాలు చాలా ఈజీగా వేసేస్తాను, వడలు వేయాలంటే కొంచెం భయం వేస్తుంది. అయినప్పటికీ ట్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ వేసే ముందు ఎంతసేపు ఆలోచించానో అసలు ఇవి వడల్లాగా ఉంటాయా లేదంటే విరిగిపోతాయా అని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే కొంచెం మందంగానే వేసాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నాకు రాలేదు కూడా వేయడానికి. ఇంకా చూడండి జస్ట్ ఒక చేత్తోనే వేయడం వల్ల కొంచెం అవి మందంగా వచ్చాయి. మొత్తానికి వడలనైతే వేసేసాను. అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం మందంగా ఉన్నాయి కదా, సో అందుకోసమే కొద్దిగా టైం అయితే తీసుకున్నాయి. ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం ఒకసారి మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ ఆలోచించి సెకండ్ టైం రెండో వాయి వేసాను. ఆ వాయి అయితే చాలా వెడల్పుగా, అదేవిధంగా మందం తక్కువగా వేసాను అనమాట వడలు. ఆ వడలు ఎట్లా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక హ్యాండ్కి వాటర్ చేసుకోవాలి. ఇంకా వాటర్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని రౌండ్గా చేసుకొని ఇలా ఒక చేత్తో ఒత్తుతూ ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలన్నమాట, మందం లేకుండా. దీన్ని మళ్ళీ ఈ చేతికి తీసుకొని దాన్ని మనం ఆయిల్లోకి వదిలేయడమే. ఇంకా సెకండ్ టైం వేసిన వడలు చాలా త్వరగా కుక్ అయిపోయాయి. ఇంకా మొత్తానికైతే వడలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వడల్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చూడండి చాలా పతలాగా, అదేవిధంగా బాగా కుక్ అయ్యి బాగా చేశానమాట. ఈ రెసిపీ వచ్చేసి హిట్టే, ఫ్లాప్ అయితే కాదు. నేను ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. అయినప్పటికీ అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి బ్యాటర్ కరెక్ట్గా చేసుకోవడం వల్ల ఇదైతే హిట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ ఎలాగా ఉందో. నాకు తెలిసి నేను ముందే చెప్పేసినట్టున్నాను, టేస్ట్ చాలా బాగా వచ్చాయి, అన్నీ సెట్ అయిపోయాయి. చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. నేను ఇలా టేస్ట్ చేస్తూనే ఒక 2-3 వడలు తినేసాను. ఆ తర్వాత మా డాడీకి, మా మమ్మీకి అందరికీ పెట్టించాను. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ మీరు ఇంతవరకు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి. నేను ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసినప్పటికీ ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది. సో అందుకోసమే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. Thank you for watching my video. If you like my video, please like, share, comment and subscribe to my YouTube channel Gautumini Entertainments. Thank you for watching. Bye friends.